మరి రాజాసాబు, మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. ఈ 2 సినిమాల తాలూకా ఆన్లైన్లో టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి కొంతమంది డౌట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ చిరంజీవి గారి సినిమా గురించి సెకండరీ మాట్లాడదాం. ఫస్ట్ ప్రభాస్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి. అందుకే January 9th ఎందుకు పెట్టారంటే 9, 10, 11 ఈ 3 రోజులు ఫ్యాన్స్ ఏదో ఒకలాగా ఎంజాయ్ చేసేసిన 12వ తేదీ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు అనే థాట్తో పెట్టుకున్నారనమాట. మీ అందరూ తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, సైలెంట్గా ఉంది, ఇది ఎవరో తెలియట్లేదు. మన తలపతి విజయ్ సినిమా ఉంది జననాయకన్ అని చెప్పి, మన తెలుగులో కూడా డబ్బింగ్ ఉంది ఆ సినిమా. ఆ సినిమాకి హైదరాబాద్లో 50% థియేటర్స్ ఇచ్చేశారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్తో సహా. అంటే ఇక్కడ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన సినిమా వస్తుంది. సో సేమ్ డేట్ని అనమాట, 2 సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి. అలాంటిది మినిమం రెస్పెక్ట్ లేకుండా, మినిమం వాల్యూ లేకుండా 50% వరకు థియేటర్స్ ఆ తలపతి విజయ్ సినిమాకి అయితే ఇవ్వడం జరిగింది. దీని వెనక ఎవరు ఉన్నారో మీకు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. మన దిల్ రాజు గారు ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఆయన మీద అయితే నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ పండగ January 9వ తేదీన ఒకవేళ ఏమైనా సోలో అటు ఇటు తేడా వస్తే ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా నెగిటివిటీ ఆయన స్టార్ట్ చేస్తారు. మరి టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే, యాక్చువల్లీ ఆ మూవీ టీం ఉంటుంది కదా, ప్రొడక్షన్ టీము, వాళ్ళు ఏం చేశారంటే మల్టీప్లెక్సెస్కి 425 రూపీసు, సింగిల్ స్క్రీన్లకి 275 రూపీసు. సో ఇట్లాగా కొన్ని రేట్స్ అయితే ఫిక్స్ చేసుకొని వాళ్ళకి ప్రపోజల్ అయితే అడగడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ని. సో రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ జరిగింది ఆ విషయం. ఒకవేళ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఓకే చెప్పారు అంటే ఖచ్చితంగా మనకి January 7th అయితే మనకి ఆన్లైన్లో టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు. ఆంధ్రాలో ఎలాంటి ఇబ్బంది లేదు గైస్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా సజావుగా అయిపోద్ది. కానీ ప్రాబ్లం అంతా వచ్చేది తెలంగాణలోనే వస్తుంది అనమాట. ప్రాబ్లం అంటే రీసెంట్గా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు, సినిమాకి టికెట్ రేట్లు పెంచండి అని మళ్ళీ మా దగ్గరకు రావద్దు అని చెప్పి. సో ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం కూడా. ఒకవేళ అదంతా క్లియర్ అయిపోతే ఇంకా హైదరాబాద్లో కూడా ఫ్రీగా పీస్ఫుల్గా మనకి ఇంకా టికెట్స్ అయితే రిలీజ్ చేసేస్తారు. వెయిట్ చేయండి. January 6th రాజాసాబు. మరి మన చిరంజీవి గారి సినిమా సంగతి ఏంటి, వస్తాను అక్కడికి. యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి కూడా సేమ్ విషయం అనమాట. కాకపోతే ప్రభాస్ గారి సినిమాకు ఉండే అంత హై రేట్స్ పెట్టరు, ఎందుకంటే కొంచెం నార్మల్ టికెట్ ప్రైసింగే పెడతారు. ఇక్కడ ఏంటి మరి చిరంజీవి గారు తక్కువ, ప్రభాస్ ఎక్కువ అని మీరు అనుకోవచ్చు. కాదు, మన ఈ చిరంజీవి గారి సినిమా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా. ఇప్పుడు రాజాసాబు ఒక హర్రర్, లేకపోతే ఇంకో ఎలిమెంట్, ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫస్ట్ డే చూసేయాలి అవన్నీ. బట్ చిరంజీవి గారి సినిమాకి అలా కాదు. ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమాది ఒక 200 ఉంటుంది మహా అయితే టికెట్ ప్రైస్, అంతే ఉంచాలి. ఎందుకంటే సినిమా ఆడాలి అంటే, సినిమా కలెక్షన్స్ రావాలి అంటే ఖచ్చితంగా సినిమా రేటు, ఆ టికెట్ రేటు 200 లోపల ఉండాలి. అప్పుడే సంక్రాంతికి వస్తున్న ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అదే తరహాలో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. లేదు చిరంజీవి గారు సీనియర్ హీరో, మాస్ హీరో, పెట్టేస్తామా టికెట్ రేట్స్ పెట్టేస్తాం, 400-500 పెడతాం, రారు. మినిమం 200 పెట్టాలి. 200 పెడితే పిల్లలు కూడా నవ్వుకుంటారు, ఓకే ఫ్యామిలీకి తీసుకుని వెళ్ళొచ్చు, బాగుంది అని ఒక ఆలోచనతో వెళ్ళిపోతారు. ఒక 1000 రూపీస్లో మొత్తం అయిపోద్ది. ఇప్పుడు రాజాసాబ్ సినిమాకి వెళ్ళాలంటే మినిమం 2000 పడుతుంది. బట్ రాజాసాబ్ కన్నా ప్రిఫరెన్స్ చిరంజీవి గారి సినిమాకి ఇస్తారు, నా ఉద్దేశం అది. సో నాకు తెలిసి చిరంజీవి గారి సినిమా ఆ టికెట్స్ కూడా మనకి January 7th అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 12వ తేదీ రిలీజ్ అనమాట, టైం ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. రాజాసాబ్ టికెట్లు అయితే January 7th వెయిట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.